హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను శివరాత్రి పండుగ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం మొక్కలతో అయితే నిండిపోతుంది. ఏమేం మొక్కలున్నాయో కూడా మీకు ఇప్పుడు నేను హోమ్ టూర్ ద్వారా అయితే చూపించబోతున్నాను. నా కోసం మా మరదలైతే గోరింటాకు ప్రిపేర్ చేయడానికి కొమ్మలనైతే తీసుకొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేం మొక్కలున్నాయో మీకిప్పుడు క్లియర్‌గా చూపించబోతున్నాను. దాదాపు 500కు పైగా మొక్కలనైతే నాటారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు ఇల్లైతే మొక్కలతో ప్రశాంతమైన వాతావరణం అయితే నిండి ఉంటుంది. ఇది చూడండి, ఇదైతే షో మొక్క. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. చాలా అందంగా ఉన్నాయి. అచ్చం సన్‌ఫ్లవర్ లాగానే ఉన్నాయి కదా! ఈ ఫ్లవర్స్. ఇదొచ్చేసి వెనుక వైపండి. మా అమ్మ అయితే మా కోసం టీ ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఈ కొమ్మల నుంచి గోరింటాకైతే తీయడానికి ట్రై చేస్తున్నా కానీ, అవేమో నాకు రావడం లేదు. సరే, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఎలా ఉందో మా అమ్మ వాళ్ళ ఇల్లు చూసేద్దాం. వచ్చేసేయండి. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్‌కైతే ఫిషెస్‌ని పెంచే రింగ్ అయితే ఉంది. ఇంతకుముందు నేను వీడియోలో అయితే క్లియర్‌గా ఫిషెస్‌ని ఎలా ఇంట్లోనే పెంచుకోవచ్చో వీడియోలో అయితే చూపించాను. ఆ ఫిషెస్‌ని పెంచే తొట్టి అయితే ఒక సైడ్‌కుంది. ఆ తర్వాత కొంచెం ముందుకొస్తే ఇలా గ్రో బ్యాగ్స్‌లో అయితే మొక్కల్ని, ఎస్పెషల్లీ ఆకుకూరలనైతే ఇలా గ్రో బ్యాగ్స్‌లో అయితే పెంచుతున్నారు. చక్కగా ఇంట్లోనే ఎరువులు ఎక్కువగా వాడకుండా ఇంట్లోనే మనం ఇలా ఆకుకూరల్ని చాలా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా ఏ వేస్ట్ డబ్బాని కూడా వేస్ట్ చేయకుండా ఇలా అన్ని డబ్బాల్లో అయితే మొక్కలనైతే నింపేశారు. రకరకాల మొక్కలైతే ఉన్నాయి. ఇదైతే కనకాంబరం మొక్క. చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! చూడండి, టబ్బుల్ని కానివ్వండి, కంఫర్ట్ బాటిల్స్‌ని కానివ్వండి, ఆయిల్ బాటిల్స్‌ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలనైతే పెట్టేశారు. ఇదొచ్చేసి వాము మొక్క. హెల్త్‌కి చాలా మంచిది కదా! ఇదొచ్చేసి మిరప మొక్క. ఇలా ఏ డబ్బా కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మొక్కలతో అయితే నింపేశారు. ఇది షో మొక్క. ఇదొచ్చేసి ఆల్ స్పైస్ ప్లాంట్. ఈ మధ్య కొత్తగా వస్తుంది కదా! ఆ ప్లాంట్ ఇది. అంటే బిర్యానీ ఆకు ప్లేస్‌లో ఇదొక్కటి వేసుకుంటే మనకు యాలుకలు, చెక్క, ఇంకా వీటన్నిటి ఫ్లేవర్ వచ్చేసి ఈ ఆల్ స్పైస్ ప్లాంట్‌లోనే ఉంటుంది మనకి. సో, ఒక లీఫ్ ఏస్తే సరిపోతుంది. ఇదొచ్చేసి సన్నజాజి మొక్క. ఆ పక్కనే మల్లె మొక్క కూడా ఉంది. ఇదొచ్చేసి ఈవినింగ్ టైమ్‌లో చక్కగా కూర్చొని హ్యాపీగా ముచ్చట్లాడుకోవడానికైతే ఈ అరుగు చాలా బావుంది కదా! ఆ పక్కనే ఉన్నదొచ్చేసి మామిడి చెట్టు. అవొచ్చేసి జొన్నలు అలా చల్లితే అవి కూడా మొక్కలొచ్చేసాయి. ఎప్పుడు ఫ్లవర్స్ అయితే చక్కగా పూస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లైతే. చూడండి, ఆ ఫ్లవర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది కదా! వావ్! సో బ్యూటిఫుల్ కదా! ఇదొచ్చేసి రణపాల ప్లాంట్ అండి. రణపాల తెలుసు కదా! బాడీలో ఏ ఆర్గాన్‌లో అయినా స్టోన్స్ అనేవి డెవలప్ అయినప్పుడు ఈ ఆకుల్ని లేదా ఈ ఆకు రసాన్నయితే మనం టీ లాగా తాగితే ఆ స్టోన్స్ అయితే కరిగిపోతాయంట కదా! ఆ ప్లాంట్ ఇది. ఇలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్నీ చాలా స్పెషల్ ప్లాంట్‌లే ఉన్నాయి. ఇదొచ్చేసి లిల్లీ ప్లాంట్. చాలా బావుంది కదా వ్యూ అయితే. ఇదొచ్చి సీతాఫలం మొక్క. ఇది తులసి ప్లాంట్. మంచి స్మెల్ వస్తుంది. ఒకవైపేమో వాము మొక్క, మరొక వైపేమో ఈ తులసి ప్లాంట్. ఇదొచ్చేసి కరివేపాకు ప్లాంట్.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడ్డానికైతే. వావ్! నాకైతే తులసి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలా వేస్ట్‌గా ఉన్న ఏ డబ్బాని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి డబ్బాని ఇలా మొక్కలతో అయితే నింపేశారు. ఆ మూల మీద ఉన్నదొచ్చేసి శంకు పుష్పాలు. అంటే మనకి యూట్రస్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ శంకు పుష్పాలని మనం టీ లాగా పెట్టుకొని తాగడం వలన అవన్నీ కూడా యూట్రస్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ చిన్నోడు మేమొచ్చిన సౌండ్స్‌కి నిద్ర లేచి అప్పుడే నాకు టొమాటో మొక్కనైతే చూపించడానికొచ్చాడు. టొమాటో కాయలు కాస్తున్నాయని చూపించడానికొచ్చాడు. కానీ ఫ్లవర్సే వచ్చాయి. ఇంకా కాయలు రాలేదు. ఇదొచ్చేసి కనకాంబరాల ప్లాంట్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! చూడ్డానికి. బావమరుదులొచ్చేసి చక్కగా ముచ్చట్లాడుకుంటున్నారు. ఇదొచ్చేసి ఇంటికి బ్యాక్ సైడ్. మా అమ్మ అయితే టీ ప్రిపేర్ చేసి తెచ్చేసింది. మా హస్బెండ్ అయితే ఏదో జోకేస్తున్నాడు. ఆ మూల మీద మనకు కనిపించేది టెంపుల్. ఇది చూడండి. ఇటు సైడ్ వచ్చేసి ఇంటికి వెనక వైపు వ్యూ అండి. ఆ చివరొచ్చేసి కనిపించేది గవర్నమెంట్ హాస్పిటల్. అటు సైడ్ కూడా వ్యూ చూడండి. అన్ని మొక్కలతో అయితే నిండిపోయింది. ఇది ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అన్నమాట. అటు సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా అన్ని రకాల మొక్కలనైతే వేసేశారు. నేను కొన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. ఏమేం మొక్కలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశానో అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి చివర బార్డర్‌లా ఉంది కదా! అవొచ్చేసి ఆకుకూరల సీడ్స్ అయితే వేశారు. అవి కూడా చక్కగా పెరిగాయి. టెంపుల్ కనిపిస్తుందా మీకు ఇటు సైడ్ మూల మీద? బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ హౌస్‌కి చూడండి టెంపుల్ చూడండి. చాలా బావుంది కదా! ఈ టెంపుల్ లోపల ఎలా ఉంటుందో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదొచ్చేసి మా బిట్టు అండి. మేమొచ్చామని గోల చేస్తూ ఉంది. మా కోసం మా అమ్మ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మా అమ్మ చపాతీలు చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా అయితే ప్రిపేర్ చేస్తారు. మా మరదలైతే గోరింటాకుని ఇలా కొమ్మల నుంచయితే నీట్‌గా వేరు చేసి గోరింటాకయితే ప్రిపేర్ చేస్తుంది. నాకు గోరింటాకంటే చాలా ఇష్టమని చెప్పేసి గోరింటాకు మొక్క నుంచి ఇలా కొమ్మలనైతే తుంచేసి తీసుకొచ్చేసింది. ఇది కూడా మా పెరటిలో ఉన్న గోరింటాకు చెట్టు నుంచే ఈ కొమ్మలనైతే విరుచుకొని తెచ్చేసింది మా మరదలు. నా కోసమయితే గోరింటాకు ఇలా మిక్సీకి వేసేసింది. ఇది మా వంటగదండి. గోరింటాకయితే రెడీ అయిపోయింది పెట్టుకోవడానికి. ఆహా! మనం ఇంటి దగ్గరుంటే ఇలా కుదరదు కదా! అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాం కాబట్టి మనం లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట అమ్మకి. కదా! గారాబం కూడా ఎక్కువే కదా! అమ్మ వాళ్ళ దగ్గరుంటే. గోరింటాకయితే ఇప్పుడు మనం పెట్టుకోవడానికైతే రెడీ అయిపోయింది. చాలా ఓపికగా అయితే నా కోసం మా మరదలు గోరింటాకునైతే రెడీ చేసింది. సగం ఎర్రగా కూడా పండిపోయింది మా మరదలు హ్యాండ్. ఇక్కడొచ్చేసి మామ, అల్లుళ్ళు చట్టాపట్టాలేసుకొని మాకు బాయ్ చెప్పేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి ఎక్కడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి టెంపుల్స్ అవన్నీ చూపిస్తారు. ఇక్కడొచ్చేసి అపోజిట్ అన్నమాట. చిన్నోడు వాళ్ళ మామకి టెంపుల్ లోపల చూపించడానికైతే చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే బావుందా? చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నెక్స్ట్ టైమ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.